కాదు, ఈ నూతన సంవత్సరంలో ఈ మార్చి 5వ తారీఖున ఈ భస్మ బుధవారం రోజున మీ అందరితో కూడా విధంగా కలిసి సంతోషించడానికి, ఆనందించడానికి దేవుడు గొప్ప తరుణాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఒక శ్రేష్టమైన దినం. అనేక మంది శ్రేష్టమైన దినమున రకరకాల ఆచారాలు పాటిస్తూ ఉంటారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఎంతో మంది ఆచారాలు ఆచరిస్తూ పాటిస్తూ ఉన్నారు. అయితే ఈ దినాన దేవుడు మనతో ఒక శ్రేష్టమైన మాటలు, కొన్ని విషయాలు, నగ్న సత్యాలు తెలియపుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ శ్రమల కాలం, ఈ బుధవారంతో ఉపవాస కాలం మొదలవుతుందనేది చాలా మంది ఆలోచన. ఈ శ్రమల దినములను అందరూ ఆచరిస్తూ ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమల కాలం ఎంతో ఉపయోగపడుతుందని అనేక మంది ఊహిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు ఆధ్యాత్మికంగా మరింతగా బలపడడానికి కూడుకుంటున్నాము అనడంలో తప్పు లేదు. ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా అన్ని విషయాల్లో బలపడతాము, ఆశీర్వాదకరంగా ఉంటాము, దీవెనకరంగా ఉంటామని అనేక మంది అనుకుంటారు. అయితే ఆధ్యాత్మికంగా బలపడుతున్నామనే భ్రమలో దేవుని వాక్యానికి విరుద్ధంగా పనులు చేయడం సరైనది కాదు. అదే ఈ యొక్క సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణానికి వెళ్తున్నప్పుడు ఆకలి గురి ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకులు ఉండటం చూసి, అవి పండ్ల కాలం కాదు అయినా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమైనా పండ్లు ఉన్నాయేమో ఆకలి కొని వెతకడానికి ప్రారంభం చేశాడు. కానీ దానిలో ఆకులు తప్ప పండ్లు ఏమి కానరాల. అయితే అప్పుడు ఆ చెట్టును యేసు ప్రభువారు శపిస్తాడు. తర్వాత ఎండిపోతుంది. వాస్తవానికి అది పండ్ల కాలమే కాదు. మార్కు సువార్తలో మనం పరిశీలన చేసినప్పుడు 11వ అధ్యాయము 14 వచ్చినప్పుడు మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు, చదవండి, మార్కు సువార్త 11వ అధ్యాయము శ్రేష్టమైన మాటను అక్కడ మనం తెలియపరుస్తున్నాం. దీని నుండి నాటి నుండి డెడికేట్ చేసుకొని పరిశుద్ధాత్మను ధరించుకొని కడ వరకు, శివశాస్త్ర వరకు, ప్రాణమున్నంత వరకు కూడా వారు డెడికేట్ చేసుకొని దేవుని సన్నిధిలో భయభక్తులతో మాత్రమే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ప్రతి దినం లేదా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం చేస్తుంటారు. మరి కొంతమంది ఈ లెంట్ డేస్ లో మందు తాగను, సిగరెట్లు కాల్చడం, సినిమాలు సీరియల్ చూడడం, బూతులు మాట్లాడడం, పార్టీలు చేసుకోవడం, మాంసం తినడం, తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకుంటారని కూడా ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు చేసుకుంటారు. కేవలం ఈ లెంట్ డేస్ లో మాత్రమే పరిశుద్ధంగా జీవించాలి, మిగతా రోజుల్లో ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే ఈ అంజూరపు చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో అదే విధముగా నువ్వు మరణించిన తర్వాత నరకంలో పడటం ఖాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనకు స్పష్టముగా తెలియపరుస్తున్నాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించు. ఆమేన్. ఏమంటాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటున్నాడు. అవునండి, మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించే వారముగా ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా సొంత తీర్మానాలు, సొంత తలంపులతో, సొంత ఉద్దేశాలతో, సొంత నడకతో ఎన్ని ప్రయోగాలు చేసినా అది వ్యర్థమే. భక్తి అనేది ఒక నెల, ఒక సంవత్సరమో, లేకపోతే 40 రోజులు చేసి మానేసేది కాదు. దేవుని కొరకు జీవితాంతం నాజీరు చేయబడిన బిడ్డగానే ఉండాలి. వ్రతము చేసే బిడ్డగా జీవితాంతం కడ వరకు, మరణించిన వరకు నేను ఈ విధంగానే ఉంటాను, మరణించిన వరకు ఈ విధంగానే జీవిస్తారని. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గలవారు సంవత్సరం అంతా కూడా పరిశుద్ధంగా జీవిస్తారు. పరిశుద్ధంగా జీవించడానికి, సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు చెబుతుంటే పరిశుద్ధత అనేది
మన జీవితంలో చాలా విలువైంది. అందుకే అంటాడు కదా, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 12:14 అంటాడు. అదేవిధంగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా 4:5 వచనాల్లో కూడా ఈ విధమైన పరిశుద్ధులు, మనం పరిశుద్ధులుగా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా కడ వరకు ఒక రోజు లేక ఒక నెల, ఒక వారం ఉండేది కాదండి, ప్రతిరోజు కూడా. ఎందుకంటే అంతేగాని ఒక కాలంలో మాత్రమే మేము పరిశుద్ధంగా జీవిస్తామని తీర్మానం చేసుకోకూడదు. లెట్టును నిర్వహించేవారు ఆచారాలకు అతీతంగా నిర్వహిస్తే అది సంఘానికి ఎంతో మేలుకరంగా ఆశీర్వదించింది. లెట్టు క్రీస్తు శకం 303లో ఈ లెట్టు 6 రోజులు పొడిగించి పరిశుద్ధ వారంగా జరుపుకునేవారు. పరిశుద్ధ వారంగా క్రీస్తు శకం 331లో లెట్టు డేస్గా మార్చి ఈస్టర్కు ముందు శనివారం వరకు 46 రోజులు జరుపుకునేవారు. కొద్ది కాలానికి వాటి మధ్యలో వచ్చే ఆదివారాలను మినహాయించి మిగిలిన 40 రోజులు ఉపవాస దినాలుగా చేయడం ప్రారంభించారు. అయితే ఇక్కడ బూడిదకు ఒలీవ నూనె కలిపి నుదుటిపై సులువు గుర్తు వేసుకునే ఆచారం మొదలైంది. ఇప్పుడు చాలా సంఘాలు, ప్రాంతాల్లో, పట్టణాల్లో క్రైస్తవ మండలం కాలం భస్మము లేకపోతే భస్మ బుధవారంతో మొదలై ఈస్టర్ ముందు రోజైన పరిశుద్ధ శనివారంతో ముగిస్తుంది. ఆదివారం మినహాయించి భస్మ బుధవారం. అందుకే అంటాడు కదా, చూడండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ శ్రేష్టమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చూస్తే, మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మీ వస్త్రములను కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరిగి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది వారి వస్త్రాలను చింపుకునే స్థితిలో ఉన్నారు. వారి హృదయాలను చింపుకోకుండా, వారి తలంపులు, వారి ఉద్దేశాలు, వాళ్ళ నడక మారకుండా ఎంత వ్యర్థముగా ఉన్నా దేవునికి అయిష్టుగా ఉన్నట్టే. నిజానికి భస్మ బుధవారం అనే పదము వ్యవహారిక పదకం. దీనికి అధికారికంగా భస్మ దినము అని కూడా అంటారు. ద డే ఆఫ్ ఆల్సాస్టిస్, నొసటిపై బూడిద ధరించే రోజు. సరిగ్గా ఈస్టర్ పునరుద్ధాన దినానికి 46 రోజులు ముందే వచ్చే ఈ దినం ప్రతి సంవత్సరంగా ఖచ్చితంగా బుధవారమే వస్తుంది. అందుచేతనే దీనిని భస్మ బుధవారం అని కూడా అనడం పరిపాటు అయింది. పాపముల విషయమై పశ్చాత్తాపానికి మారుమనసు కలిగిన గుర్తుగా ఈ దినం ఆరాధనకు వచ్చేవారు తమ నొసలపై సిలువ ఆకారంలో బూడిదని ధరించేవారు. భస్మ బుధవారం ఆచరించకండి. అసలు బూడిదతో సిలువ వేసుకున్నట్లు బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదండి. ఎందుకంటే ఇది ఒక ఆచారంగా. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఎస్తేరు 4:1, యోబు 2:8, దానియేలు 9:3 ఇలా చేసేవారు. అందరూ చూపించే రెఫరెన్స్లకు చేసే పనికి అసలు ఈ సంబంధమే ఉండదు. అనేక మంది దాన్ని పరిపాటిగా వాడుకోవటం మొదలుపెట్టారు. మారు మనసు పొందితే కానీ వెళ్ళి బాప్తిసం పొందాడని అపోస్తుల కార్యం 2:38 అంటాడు. ఎందుకంటే మారు మనసు లేకుండా బాప్తిసం పొందిన ఆచారాలకు, సాంప్రదాయాలకు గురవుతూ ఉంటారు. అయితే వాక్యానుసారంగా మనము అంతేగాని నుదుటి మీద బూడితో సిలువ వేసుకోకండి. ఇలా చేసినట్లు పాత కొత్త నిబంధనలు ఎక్కడ కూడా లేదు. భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ ముందు రోజు శనివారం వరకు 46 రోజులు ఉంటాయి. వాటి మధ్యలో వచ్చే 6 ఆదివారాలు మినహాయించి మిగిలిన 40 రోజులు కాలాన్ని లెంట్ డేస్ లేక లెంటు కాలమని అంటున్నారు. ఈ కాలంలో ఎందుకంటే ప్రతి ఆదివారం ఈస్టర్ పునరుద్ధాన దినమే విజయోత్సాహ దినము అంటారు. తారీఖు నిర్ణయం క్రిస్మస్ ప్రతి సంవత్సరం విధిగా డిసెంబర్ 25నే వస్తుంది. తారీఖు మారదు, అయితే వారం మారుతుంది. ఇక ఈస్టర్ దానిపైన ఆధారపడిన భస్మ బుధవారం తారీఖులు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. వారం మారదు. ఈస్టర్ ఆదివారమే వస్తుంది, గుడ్ ఫ్రైడే శుక్రవారమే వస్తుంది, భస్మ బుధవారం బుధవారమే వస్తుంది. ముందుగా ఈస్టర్ రోజు నిర్ణయిస్తారు. మార్చి తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గరలో ఆదివారాన్ని ఈస్టర్ రోజుగా నిర్ణయిస్తారు. అక్కడి నుండి 40 రోజులు వెనక్కి లెక్కించి భస్మ బుధవారాన్ని నిర్ణయిస్తారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారంగా, ఫ్లామ్ సండే అని కూడా అంటారు. మట్ల ఆదివారం నుండి ఈస్టర్ ముందు శనివారం వరకు ఉన్న 7 రోజులను పరిశుద్ధ హోలీ వీక్ అంటారు. ఏదైనా 40 రోజుల కాలాన్ని లాటిన్ భాషలో క్వాడ్రికేషన్ సిమా అంటారు. అంటే తెలుగు భాషలో మండల కాలం అని కూడా పిలుస్తారు దీన్ని.
క్రైస్తవ మండల కాలం బస బుధవారంతో మొదలయ్యి ఈస్టర్ ముందు రోజున పరిశుద్ధ శనివారంతో ముగుస్తుంది, ఆదివారాలు మినహాయించి. ఇంగ్లీష్లో ఈ కాలాన్ని లెంట్ లెంట్ అంటారు. లెంట్ అనే పదము మరి లెంటెన్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం చీల్చుట లేక చిగుర్చుట. దీని మీనింగ్ ఏంటంటే చీల్చుట లేక చిగుర్చుట. ఆత్మీయంగా ఎండి బెరడుగట్టిన జీవితాల బెరడును చీల్చుకొని కొత్త చిగురు ఏర్పడేందుకై ఈ 40 రోజుల శ్రమకాల ధ్యానాలు ఏర్పాటు చేయబడ్డాయి. మండల కాలం 40 రోజులు పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో సిద్ధపాటు కాలంగా 40 దినాలు కేటాయించడం చూస్తాం. వీటిలో కొన్ని ప్రధానమైనవి. ప్రత్యక్ష గుడార నిర్మాణ విషయంలో మోషే దేవుడు పర్వతంలో ఏర్చున్న కాలం, నిర్గమాకాండము 24వ అధ్యాయం 18వ వచనంలో ఆజ్ఞను స్వీకరించే ముందు మోషే కనిపెట్టిన కాలం ఇది. మోషే కనిపెట్టిన కాలం 40 దినాలండి. అలానే ద్వితీయోపదేశకాండం 9:9-10లో ఆజ్ఞ సంఖ్య 10 మాత్రమే అని బైబిల్ ఎక్కడ కనిపించదు. ఏలియా దేవుని ప్రత్యక్షతను పొందడానికి చేసిన 40 దినాల ప్రయాణ కాలం చూడండి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 8-12 వరకు చూస్తే అక్కడ శ్రేష్టమైన మాటలు మనకు చెబుతున్నాడు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 8 నుంచి చూస్తే దేవుని ప్రత్యక్షతను ఏలియా పొందడానికి చేసిన 40 దినాల ప్రయాణ కాలం ఇది. 40 దినాల ప్రయాణ కాలం. ఈ లెంట్ డేస్ను ఎవరు ఎలా ప్రవేశపెట్టారో, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో అనేది పక్కన పెడితే, ఈ 40 రోజులు కూడా చర్చికి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తున్నాం కదా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నాము కదా అని అంటారు. కొంతమంది సమాజముగా కూడుకోనండి అంటాడు. అయితే ఈ 40 రోజులు మాత్రమే కాదు, మిగతా రోజుల్లో కూడా సంఘ ఆరాధనలో, కుటుంబ ఆరాధనలో, బహిరంగ సభల్లో కూడా పాల్గొనండి అని. రెండవది మనం చూసినప్పుడు వాక్యం చదవడం లేక ప్రార్థన చేయడం ఈ 40 రోజులు మాత్రమే కాదు, మిగతా రోజుల్లో కూడా పాటించాలి. ఎందుకంటే వాక్యం చదవడం, ప్రార్థన చేయడం అనేది 40 రోజులు చేసి ముగించేది అది కాదు. క్రైస్తవుడికి ప్రతిరోజు కూడా జీవితాంతము అనగా ప్రతి మనిషికి మారు మనసు పొంది రక్షణ పొంది నాటి నుండి చివరి వరకు, చివరి ప్రాణం పోయే అంతవరకు కూడా దేవునికి డెడికేట్ చేసుకొని ఈ వాక్యం చదవడము, ప్రార్థన చేయడం ప్రారంభం చేసుకోవాలి. సమాజంగా కూడుకోవాలి. అందుకే కీర్తన 119వ కీర్తనలోను మనకు మొదటి దశలోనికి రాసిన 5:15-18 వరకు చూస్తే ఈ విధంగా చక్కగా ఉంది. మూడవది ఉపవాస ప్రార్థన రహస్యంగా చేయడం. బహిరంగంగా కాదు, చాలా మంది రహస్యముగా దేవుని కొరకు రహస్యముగా నీ ఉపవాసం దేవునికి తెలిసేటట్టుగా ఉండాలి, మనుషులకు చేసేటట్టు కాదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త అంటాడు కదా, మీరు వేషధారుల వలె కాక దుఃఖముఖులై ఉండకూడదు, మీ ఉపవాసము ప్రభుకి ఇష్టం అనేదిగా ఉండాలి అంటాడు. విశ్వాస జీవితంలో ఉపవాసానికి, ఉపవాస ప్రార్థనకు విశేషమైన స్థానం ఉందండి. ప్రభు ఏ విషయాన్ని కొండ మీద ప్రసంగంలో స్వయంగా బోధించాడు. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి చదవండి. లెంట్ కాలంలో చాలా మంది విశ్వాసులు ప్రతి రాత్రి లేక ప్రతి శుక్రవారం రాత్రి ఉపవాసం చేస్తూ ఉంటారు. ప్రతి రాత్రి లేదా ప్రతి శుక్రవారం వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు, ఉపవాసం ఉంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి చూస్తే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాము. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఉపవాసం దేవునికి దుఃఖముఖులుగా మనం ఉండేవారముగా కాదండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. ఇలాంటి ఉపవాసం చేయాలి. ఉపవాసం ద్వారా మనం ఏమి చేయాలి, ఏ విధంగా ముందుకు సాగాలి అనేది దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అలా చేసేవారు ఒక్క విషయం తప్పక గమనించాలి. వ్యాధిగ్రస్తులు, బలహీనులు, డయాబెటీస్ ఉన్నవారు, చిన్న పిల్లలు ఉపవాసాలు చేయకూడదు. దీన్ని మూర్ఖత్వంగా కూడా పరిగణిస్తారు. చాలామంది ఉపవాసం చేస్తానని చెప్పేసి వాళ్ళు కొంతమంది సడన్లీ డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అది దేవునికి తెలుసు. నీ వ్యాధి ఎంతో, నీ బలహీనతో, నీ విషయం, నీ రోగం ఏంటో దేవునికి తెలుసు.
పిల్లల ఉపవాసాలు విశ్వాసులైనప్పటికీ ఆరోగ్య సూత్రాలను అతిక్రమించకూడదు. చాలామంది ఆరోగ్యాన్ని చూసుకోకుండా దేవునికి డెడికేట్ చేసుకొని బలహీనైపోయి సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయేవారుగా ఉండాలి. నిజానికి ఉపవాసం అనే పదం భోజనానికి మానేవేయడం కన్నా దేవునికి సమీపంగా జీవించడమే అనే భావాన్ని ప్రధానంగా తెలియజేస్తుంది. భోజనాన్ని తీసుకునే కంటే అతి దగ్గరగా అతి సమీపముగా దేవునికి దగ్గరయ్యే బిడ్డగా నీవు ఉండాలి. దేవునికి సమీపముగా బిడ్డగా ఉండాలి. దేవునికి సమీపముగా ఉండాలంటే దేవుని మనస్సు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు నీలో రూపం దాల్చాలి. బైబిల్లో ఉపవాస అధ్యాయంగా పిలువబడే యెషయా 55 అధ్యాయంలో మరి ఈ ఉపవాసం ఏ విధంగా చేయకూడదో 3 నుంచి 5 దాకా చూస్తే అక్కడ ఇందాకే చెప్పాను ఏ విధంగా చేయాలో 6 నుంచి 14 వరకు రాయబడి ఉంది. దీర్ఘకాల ఉపవాసాలు అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే, దాదాపు ఒక జీవిత కాలానికి ఒక్కసారి మాత్రమే చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంట, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అక్కడ యెషయా గ్రంథంలో భక్తుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, మరి వ్యాపారాలు చేయకూడదు. నువ్వు నీ ఆఫీసుకు లేదా నీ కాలేజీకి వెళ్ళి నేను ఉపవాసం ఉన్నాను అని కోవడం మూర్ఖత్వం. ఉపవాసం ఉన్నానని పనికి వెళ్ళడం మూర్ఖత్వం. ఉపవాసం ఉన్నానని ఉద్యోగానికి వెళ్ళడం, ఉపవాసం ఉన్నానని ఆఫీస్కి వెళ్ళడం, ఉపవాసం ఉన్నానని కాలేజీకి వెళ్ళడం. ఏమండి, ఉపవాసము గురించి మనము తెలిసిన వారంగా మనం ఉపవాసం ఉన్నట్టు నీ ప్రక్కమ్మటి వారికి కానీ, నీ ఎదురింటి వారికి, నీ వెనకింటి వారికి ఎవరికి తెలియకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నట్టు దేవునికి మాత్రమే అతి సమీపముగా, దేవునికి మాత్రమే నువ్వు దగ్గరయ్యే బిడ్డగా నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఉపవాస ప్రార్థన దేవుని కొరకు చేసే వారముగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదండి, చేయకూడని పనులు మనం చేయకూడదు. ఎందుకంటే ఎవరి కొరకు మనం ఉపవాసం ఉంటున్నాము అనేది మనం రోజుగా చూసిన బస్సు బుధవారం ఆచరించకండి. అస్సలు బూడితో సిలువ వేసుకున్నట్టు బైబుల్ ఎక్కడైనా ఉందా? ఎందుకంటే ఈ విధముగా ప్రభుకి ఇష్టమైన ఉపవాసం మనం చేసే వారముగా ఉండాలి. ఎందుకంటే మారు మనసు పొంది వెళ్ళి బాప్తిసం పొందే వారంగా మనం ఉంటూ ప్రతి విషయంలో కూడా తప్పు చేస్తే తప్పు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా మనం ఎంత ముందుకు సాగినా మరి అది దేవునికి ఇష్టమైనది కాదు. అయితే మరి మట్లాదివారం రోజు మట్టలను జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో పెట్టుకొని 1 సంవత్సరం వరకు వాటిని కాపాడడం, వాటిని దైవంగా చూడటం, ఆరాధించడం లాంటి పనులు చేసేవారుగా, మట్టలు తెచ్చి జాగ్రత్తగా అతి భద్రంగా ఇంట్లో పెట్టుకుంటారు. అలాంటి పనులు చేసేవారంగా మనం ఉండకూడదు. ఇది బైబుల్ ఎక్కడ చెప్పబడలేదు. ఇంకా ఈ లెంట్ డేస్లో కేవలం సిలువ పాటలే పాడాలి, ఏడుస్తూ ఉండాలి, మాంసం తినకూడదు, భార్య భర్తలు కలవకూడదు, తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించుకోవాలి, మెడలో సిలువ మాల వేసుకోవాలి అని. ఇది శ్రమల దినాలు, దుఃఖ దినాలు కాబట్టి శుభకార్యాలు జరుపుకోకూడదు అనేటువంటి వ్యర్థమైన తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. దేవునికి ఇష్టమైంది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తారు. అలాంటివి దేవునికి అయిష్టముగా ఉన్నాయి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మేము ఈ 40 రోజులు ఆధ్యాత్మికంగా మరింతగా బలపడుకోవడానికి కూడుకుంటాం అనడంలో తప్పు లేదు. ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఆధ్యాత్మికంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నా బిడ్డలు, నా గ్రామం, నా పట్టణము ఆశీర్వాదకరంగా ఉండాలి, బలపరచబడాలి అనుకోవడంలో తప్పు కాదు. కానీ ఆచారాలు మాత్రము పాటించకూడదు. ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం అనే భ్రమలో దేవుని వాక్యానికి విరుద్ధంగా పనులు చేయడం సరైంది కాదు. ఈ యొక్క సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవునికి అయిష్టమైన వారముగా మనం ఉండకూడదు, దేవుని ప్రేమకు ప్రతిరూపముగా మనం ఉండాలి. ఎందుకు చెబుతున్నానంటే ప్రియమ దేవుని బిడ్డలారా, ఈరోజు బూడిద పూసుకొని చాలామంది దేవునికి అయిష్టులుగా ఉంటారు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండరు. కారణం ఏంటంటే దేవుని మాటను నెరవేర్చే స్థితిలో ఉంటారు. చూడండి, ఒక మాట మీకు ఈరోజు నేను కొన్ని విషయాలు తెలపాలని ఆశతో ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనాన్ని పరిశీలన చేసినప్పుడు, అధ్యాయము 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బూడిదకు ప్రతిగా ఏమిస్తున్నాడు? పూదండ. బూడిద అంటే లేక భస్మం అంటే దీన్ని ఏం సూచిస్తుందంటే
తగ్గింపును సూచిస్తూ ఉంది, పశ్చాత్తాపాన్ని సూచిస్తూ ఉంది. బూడిదకు ప్రతిగా ఏమండి ఇక్కడ ఈ యొక్క తగ్గింపు లేక పశ్చాత్తాపం ఎక్కడి నుంచి రావాలి? ఏ స్థలంలో నుంచి రావాలి? నీ హృదయంలో నుంచి, నీ తలపులో నుంచి, నీ ఉద్దేశం, నీ నడకలో నుండి. హృదయం కుమ్మరింపుకు సాదృశ్యముగా ఉంది. బూడిదకు ప్రతిగా పూదండ రావాలి అంటే మనిషి ఆధ్యాత్మికంగా బూడిదిగా మార్చబడాలి. అనగా ఆధ్యాత్మికంగా బూడిదగా మార్చాలంటే నీ హృదయంలో, నీ తలపులో, నీ ఉద్దేశాల్లో, నీ నడకలో ఉన్న కామ క్రోధ మద మాత్సర్యములను జయించే బిడ్డగానే ఉండాలి. అనగా గలతీ 5:19 ఉన్నవన్నీ కూడా ఎవరి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇవన్నీ కూడా నీలో ఉండకూడదు, భస్మముగా మారిపోవాలి. శరీర క్రియలు, అసూయ, పగ, ద్వేషం, అక్రమం, అన్యాయం, మోసం ఇవన్నీ కూడా నీలో ఉండకుండా బూడిదగా మార్చబడాలి. మార్కు 7:21 కూడా అదే మాట చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే బూడిదగా మార్చబడతావో ఆ రోజు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ కుమారులకు దానికి సంబంధించి పూదండ అనే ఆశీర్వాదం దేవునికి దయపోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో, నీ క్రియల్లో, నీ తలంపులో, నీ ఉద్దేశాల్లో, నీ నడకలో కూడా ఆ క్రియలు ఉంటే భస్మముగా, చాలా మంది బూడిదకు ప్రతిగా భస్మము, ఈ భస్మము లేక బూడిద అనేది మన జీవితంలో మనకు తగ్గింపు సాదృశ్యము అనేది. తగ్గింపు ఎలా వచ్చింది? మన హృదయం పరిశుద్ధముగా ఉండాలి, మన హృదయం ఆశీర్వాదకరంగా ఉండాలి, మన హృదయం దీవెనకరంగా ఉండాలి, మహిమకరంగా ఉండాలి అంటే ఈరోజు తగ్గింపు జీవితము నీకు కావాలి. తగ్గింపు జీవితము కాక నీలో ఉన్న కామకోద మనమాశ్చర్యములను జయించే బిడ్డగా ఉన్న రోజే బూడిదకు ప్రతిగా నీకు పూదండను ఆయన ఇవ్వబోతున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండ ఇవ్వాలి అంటే ఈరోజు నీలో ఉన్నవన్నీ కూడా బూడిదగా మార్చబడాలి. నీ శరీరము, నీ శరీర క్రియలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ నడక కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్నా, ఈరోజు వాక్యం వినుచున్నా ఎవరైనా సరే, ఎలాంటి వారైనా, గొప్పవారైనా, ధనికులైనా, పేదవారైనా, ఏ కులము, ఏ మతం, ఎలాంటి వారైనా సరే భగవంతుడు దగ్గరికి వెళ్ళాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆశీర్వాదకరముగా నువ్వు మార్చబడాలి. దీవెనకరంగా మార్చబడాలంటే ఏ డబ్బులోనో, హోదాలోనో, పలుకుబడిలో, పదవిలో నుండి రాదు. కేవలము నిన్ను నీవే మలుచుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు. కానీ దేవుని దగ్గరకు నువ్వు రావాలంటే నీ తలంపులు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ నడక మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నీ హృదయంలో స్థానం ఎప్పుడైతే ఇస్తావో, నీ హృదయంలో ఉండి ఆయన నీలో ఉన్న దేవునికి వ్యర్థమైన డస్ట్ను, వ్యర్థమైన ఆ మలినాన్ని తొలగించడానికి దేవుడు సిద్ధపాటు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావో ఆయన నీలోకి వస్తాడు. నీలో ఉన్న మలినాన్ని తీసివేసి బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పూదండ ఎక్కడిస్తాడండి? చాలా మంది ఏంటి తగ్గించుకోవటం అంటే దేవుని మాట వినటం మాత్రమే, దేవునికి ఇష్టంగా జీవించడం. అందుకే చూడండి, యోనా గ్రంథం చూసినప్పుడు, యోనా గ్రంథంలో ఏమండి, యోనా గ్రంథంలో ఈ వ్యక్తి చేసిన 3వ అధ్యాయము, వీరు చేసిన పని 4 నుంచి 8 దాకా చదవండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుండి 8 వరకు చూస్తే, యోనా గ్రంథము 3వ అధ్యాయము వారు ఎప్పుడైతే ఒక శ్రేష్ఠ మాటను పలికారో 4 నుండి 8 వరకు చదవండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుతూ ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడును సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక
మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని మేత వేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు చాలండి తమ దుర్మార్గమును విడచి. అక్కడ నినివే పట్టణానికి ఆపద వస్తుందండి, అపాయం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, శ్రమ వస్తుందని ఎప్పుడైతే యోనా గారు వెళ్ళి చెబుతున్నాడో ఆ పట్టణస్థులు రాజు మొదలుకొని ఏమంటే సింహాసనాన్ని దిగి తను బోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని కన్నీరు కాచడం ప్రారంభం చేశాడు. అంగరాచడం అంత మాత్రమే కాదండి, ఏమండి ఆ ఊరు ప్రజలు మాత్రమే కాదు, అక్కడ ప్రజలు ఏం చేశారండి? పశువులు, ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఏమండి పశువులు కూడా శ్రేష్టమైన ఉపవాసం చేసి తగ్గించుకొని కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదలని పూదను దేవుడు ఇచ్చినాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తాడో, ఎందుకంటే మొట్టమొదటిగా ఇక్కడ ఏమంటే దేవుని మాట వినడానికి పూనుకున్నప్పుడు నీ జీవితంలో అభిషేకం అనే ఆశీర్వాదం అనే బూడి ప్రతిగా పూదడను. నినివే గారు ఏం చేశాడండి? దేవుని మాట వినకుండా పోతున్నాడు. ఎప్పుడైతే మత్స్యము కడుపులోకి వెళ్ళిన తర్వాత అక్కడ తను తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కాస్తున్నప్పుడు 3 దినాలు చేప కడుపు, అయ్యా నేను ఘోరమైన తప్పిదం చేశాను, నీ మాట వినకుండా వెళ్ళిపోతున్నాను, నీ చిత్తము నడుపుకొని వెళ్ళిపోతున్నాను చెప్పినప్పుడు తిరిగి ఆ మొర్రను విన్న దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమండి చేప ఒక రేవుకెళ్ళి అతనికి కత్తి వేసి విడుదలనే పూదనను ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు ఎప్పుడైతే మనలో మనం తగ్గించుకుంటామో, మన కుటుంబాలు తగ్గించుకొని, మన బిడ్డలు, మన కుమారులు, మన కుమార్తెలు, మన గ్రామం, మన పట్టణం ఎప్పుడైతే తగ్గించుకొని పశ్చాత్తాపడుతుందో దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను విడుదల పొందింపజేస్తాడు, ఆశీర్వాదకరంగా మలుస్తాడు, దీవెనకరంగా మలుస్తాడు, అభిషేకరంగా మలుస్తాడు. ఎందుకంటే మనమందరము కూడా దేవుడికి ఇష్టలుగా మనం ఉంటాం. యోనా ఆ విధముగా చేయకపోతే పూదండనిచ్చాడు. ఆ పూదండ ఆ పట్టణానికి కావాలి. ఏ పట్టణానికి కావాలండి? నినివే పట్టణానికి కావాలని ఆయన కోరుకొని వెళ్ళాడు, ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వార్తలు ఎప్పుడైతే చెప్పారో ఆ ఊరు ప్రజలందరూ కూడా ఏమండి కన్నీరు కాచడం ప్రారంభం చేశారు, ఉపవాసం చేయడం ప్రారంభం చేశారు. బోడి పట్ట కట్టుకోవడం అంటే వారు తగ్గించుకోవడం, పశ్చాత్తాపడుతున్నారు, కన్నీరు కాస్త అంగరాస్తారు. ఏమండి రాజు కూడా నోరెత్తలేదండి. రాజు కూడా ఆ పట్టణం కొరకు డెడికేషన్. అయ్యో నేను పరిపాలకుడినే, నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, పలుకుబడి ఉంది, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఒట్టెలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ధనధాన్యాలు ఉన్నాయి కదా, నాకేం పని ఉపవాసం చేసిన పని, నేనెందుకు చేయాలి, నేను గోనె పట్ట ఎందుకు కట్టుకోవాలి అనుకోలేదండి. ఆయన కూడా తన కుటుంబంలాగా ఆ పట్టణాన్ని చూసుకున్నాడు. కనుకనే సింహాసనం దిగి బూడిదలో కూర్చున్నాడు, సింహాసనం దిగి గోనె పట్ట కట్టుకున్నాడు, సింహాసనం దిగి ప్రభు సన్నిధిలో మోకరించడం నేర్చుకున్నాడు. ఆయన మోకరించడే కాదు, ఆ పట్టణస్తులందరూ కూడా మోకరించేసేది. ఆ పట్టణస్తులు మాత్రమే కదండి, వారికి ఉన్న పశువులు కూడా, గొర్రెలు, మేకలు, మందలు అన్నీ కూడా ఉపవాసం అండి దేవుని సన్నిధిలో మొదలు. ఆ మర్ర విన్న దేవుడు ఏమండి వారికి ఆశీర్వాదము విజయ్ పౌల్ మీకు ఫోన్ వచ్చింది. 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 విజయ్ పౌల్ ఆమేన్. పశ్చాత్తాప కీడు చేయక మానదునని నేను తెలుసుకొని దానికి ముందుగానే ఆమేన్. స్తోత్రం చెప్పండి. చూడండి, అంటే ముందుగానే ఊహిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణాన్ని దేవుడు ఖచ్చితంగా కాపాడతాడని అనుకుంటున్నాడు. కానీ ఆ మర్ర ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే కన్నీరు కాచారో, ఎప్పుడైతే అంగలాచాడో, ఎప్పుడైతే రోదన చేశారో, వారి మర్ర విన్న దేవుడు ఏమండి వారికి ఆయుష్నే పూదడనిచ్చాడు, ఆరోగ్యమనే పూదడనిచ్చాడు, కృపనే పూదడనిచ్చి వారందరికీ
ఏమండి తన కృపను విస్తరింపజేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు బూడిదకు ప్రతిగా ఈ పూదాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు కృప కలిగిన బిడ్డగా ఉండాలి, ఆశీర్వాదం కలిగిన బిడ్డగా ఉండాలి, అభిషేకం కలిగిన బిడ్డగా ఉండాలి, మహిమ కలిగిన బిడ్డగా నీవు ఉండాలి. చూడండి, ఇంకో మాట నేను చెప్తాను. రెండవదిగా చూసినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయము మనం పరిశీలన చేసినప్పుడు 18వ అధ్యాయం 23 నుంచి చూస్తే అబ్రహాము గారు ఆదికాండం 18వ అధ్యాయము 26 నుంచి చూసినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయదున్నా నేను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 26 నుంచి 33 వరకు చూస్తే అబ్రహాము ఏమండి, అబ్రహాము చేసిన పని ఏంటి? ముందుగానే దేవుడు చెప్పాడు, నేను సొదొమ గుమొర్రా పట్టణాన్ని కాల్చివేస్తాను. ఎందుకు కాల్చివేస్తాను? సొదొమ గుమొర్రా పట్టణం పాపము బహుఘోరమైందిగా ఉంది. అంటే ఆ పట్టణంలో ఎవరున్నారండి? ఒక కుటుంబం, నీతిమంతులు కలిగిన కుటుంబం. తన తమ్ముడి కొడుకున్నాడండి. అబ్రహాము యొక్క తమ్ముని కొడుకున్నాడు. ఈ కొడుకు ఎక్కడ లయమైపోతాడో, ఎక్కడ ఇబ్బంది పడిపోతాడో అని చెప్పేసి కొడుకు గురించి కాదు, ఏమండి పట్టణము గురించి కూడా దేవుని అడగటం తగ్గించుకున్నాడు. అయ్యో, నేను ధూళియు బూడిదైన నేను విజ్ఞాపన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు గారుస్తున్నానయ్యా అని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడండి. అడుగుతున్నాడు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? యేసు ప్రభువు ఏమండి, దేవుడు అన్నాడు కదా, కాపాడతాను. 45 మంది ఉంటే కాపాడతాను, 40 మంది ఉంటే కాపాడతాను, 35 మంది ఉంటే కాపాడతా, 30 మంది ఉంటే కాపాడతా, 25 మంది, 20 మంది, 15 మంది, 10 మంది, 5 చివరికి 5 కుటుంబాలను కాపాడతాను అన్నాడు. కానీ 5 కుటుంబాలు కూడా లేరు, ఒకే ఒక కుటుంబం. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పట్టణం మీదకి అగ్ని గంధకాలు కురిపించే ముందుగా ఒకే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని దేవుడు వెలుపలికి తీసుకువచ్చాడు. దేవదూతలు వెలుపలికి తీసుకొచ్చారు. ఏమండి, వెలుపలికి తీసుకొచ్చి ఆ పట్టణం మీద అగ్ని గంధకములతో పట్టణాన్ని అంతటిని కూడా నాశనం చేశాడు. వారందరూ కూడా ఒకవేళ కన్నీరు కాచినట్టయితే, అందరూ నినివే ప్రజలు ఎట్లా పశ్చాత్తాపడి ఎట్లా కన్నీరు కాస్తే ఆ విధంగా ఒకళ్ళు కాచినట్లయితే ఆ పట్టణాన్ని దేవుడు కాపాడేవాడేమో. కానీ ఏ ఒక్కరు కూడా ప్రార్థన చేయడానికి, కన్నీరు కాచడానికి, అంగలార్చడానికి, రోదన చేయడానికి, ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకోవాలా? ఒక్కరు కూడా చేసుకోలేదు. ఒకే ఒక కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది. ఆ పట్టణంలో ఆ కుటుంబాన్ని దేవదూతలు క్షేమముగా లోతు భార్య, లోతు కుమారులను, లోతుకు ఎవరి కుమార్తెలు, కాబోయే అల్లుడును పిలిచారు. అల్లుడు కూడా ఎగతాళి చేసేవాడిగా ఉన్నాడు. అయితే వాళ్ళందరికీ దండనిచ్చాడు. ఈ కుటుంబానికి పూదండ ఇచ్చాడు. వారందరికీ దండనిచ్చాడు. కుటుంబం కావాలి ఏంటంటే దేవుని శ్రద్ధలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు బూడిదకు ప్రతిగా పూదండ నీకు కావాలంటే, నీ కుటుంబానికి కావాలంటే, నీ బిడ్డలకు కావాలంటే, నీ కుమారులకు కావాలంటే నువ్వు పశ్చాత్తాపడి కన్నీరు కాచాలి. పశ్చాత్తాపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ స్థలంలో వచ్చింది? చాలా మంది హిందువులు అండి, మీరు ఎప్పుడైనా చూసేదో పశ్చాత్తాపడి కన్నీరు కాచి భగవంతుడు పాపాలు ఒప్పుకోవాలని చెప్పేసి, అసలు పశ్చాత్తాపం యేసయ్య పాదాలు కడగాలని చెప్పేసి టెంకాయ తెచ్చి కొడతారు. ఎందుకు టెంకాయ కొడతారు చూస్తా మీ అందరికీ? ఎందుకు టెంకాయ కొడతారు? ఎక్కడ పరిశుద్ధమైన జలం లేదు, వాగులో కానీ నదిలో కానీ కాలువ పరిశుద్ధ జలం లేదు కనుక టెంకాయలో పరిశుద్ధమైన జలం ఉంటుందని చెప్పేసి ఆ టెంకాయను పగలగొట్టి ఆ నీళ్లు పాదాలు కడగాలని హిందువులు ఆచరిస్తూ ఉంటారు, హైందవులు. అయితే దానికన్నా విలువైన పరిశుద్ధ జలం ఎక్కడి నుంచి వచ్చి తెలుసా? నీవు ప్రతిష్ఠించుకున్నప్పుడు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ కుమారులు ప్రతిష్ఠించుకున్నప్పుడు, నీ హృదయం బదలైనప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు నీ హృదయంలో వచ్చి నీ కనుల వెంట వచ్చే పరిశుద్ధమైన జీవజలము యేసయ్య పాదాలను తడిపేదిగా ఉంది. టెంకాయలో ఉన్న నీళ్లు పరిశుద్ధ జలముగా ఉంటే అంతకంటే పరిశుద్ధమైన జలము నీ హృదయము బద్దలైపోయి నీ కనుల వెంట వచ్చే జలమే శ్రేష్టమైన జలం. నీ కనుల వెంట వచ్చేది పరిశుద్ధమైన జలం. ఈ జలము ద్వారా, బద్దలైన ద్వారా యేసయ్య మనసు కరిగిస్తావు. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశం, ఆయన నడకను కరిగించి పశ్చాత్తాపడినప్పుడు ఆయన తన మనసు తిప్పుకునేలాగా చేయగల పరిశుద్ధమైన జీవజలము నీ హృదయంలో నుండి రావాలి. నీ హృదయంలో నుండి ఎప్పుడైతే వచ్చిందో ఆ హృదయం నుంచి ఆ జలము రావాలంటే, ఆ కన్నీరు రావాలంటే నీ హృదయం పగలాలి, బద్దలవ్వాలి. దేవుని కొరకు నువ్వు డెడికేట్ చేసుకోవాలి. ప్రతిష్టమైన బిడ్డగా నీవు ఉంటేనే ఆ జలము వస్తుంది.
అలాంటి కన్నీరు కార్చిన వారు ఏమండి అబ్రహాముగా ఉన్నారు. అలాంటి కన్నీరు కార్చి చేపగడపలో యోనా గారు ఉన్నారు. నినివే ప్రజలు పట్టణాలు కార్చారు. అలాంటి కన్నీరు ఈరోజు నువ్వు కారుస్తున్నావా ప్రియమైన సహోదరి? అలాంటి పశ్చాత్తాప కారుతున్నావా? అయ్యో ఆచారాలకు సంప్రదాయాలకు పోయి ఏదో ఎక్కడికెక్కడికో పోయి నా పాపాలు పోతాయి, పుణ్య నదులు పెడితే పోతాయి, సముద్రాలు పెడితే పోతాయి, చెట్టు దగ్గరికి వెళ్తే పోతాయి, పుట్ట దగ్గరికి వెళ్తే పోతాయి, ఎక్కడికి వెళ్ళే పోతాయి భ్రమలో ఉంటున్నారు. కానీ భగవంతుని దగ్గర దేవుని దగ్గర మోకరించి కన్యాక్త పశ్చాత్తాపడితే నీ పాపను తొలగిస్తాడు. నీ జీవజల ఓటలు ఒక ఆమె అయితే ఏమండి యేసయ్య దగ్గరికి వెళ్ళాలనుకుని తీర్మానం చేసుకొనుకోండి. కానీ యేసు ప్రభు వారు సీమోను ఇంటికి బయలుదేరవచ్చు. వచ్చినప్పుడు ఆయన కళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదండి, కనీసం తుడుచుకోవడానికి టవలు కూడా ఇవ్వలేదండి. ఆ ఇల్లు అశుభ్రంగా ఉంది. అయితే ఆ ఇంటికి వస్తున్నాడని తెలుసుకున్న ఒక ఆమె మగ్దలేని ఒక మరియా అని ఒక ఆమె పాపాత్మురాలైన స్త్రీ ఆ ఇంటికి పరుగున వచ్చింది. చేసిన పని ఏం తెలుసండి? చేసిన పని ఏం తెలుసా? ఆమె వెంట కొబ్బరికాయ టెంకాయ తెచ్చుకోలేదు. పరుగున వచ్చి తన హృదయం బద్దలయ్యేటట్టు కన్నీరు కాచింది. అంగలాటిని శ్రేష్టమైన ఆ జలముతో కన్నీరు కాచి ఆయన పాదాలు కడిగింది. అంత మాత్రమే కాదు, తనకున్న కురుల చేత శుభ్రంగా ఆయన పాదాలు తుడిచి తను వెంట తెచ్చుకున్న అత్తరును పగలగొట్టి ఆయన శరీరం అంతా ఇల్లంతా కూడా సువాసనతో నింపబడినట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మన హృదయం బద్దలయ్యి ఆ జీవజలపు ఊటలు నీ కండ్లలో ఉండి దేవుని పాదాలను తడుపుతాయో ఆ రోజు నీ పాపాలు క్షమించబడటం కాదు, నీ కుటుంబంలో మేలు దాచిపెడతాడు. నీ బిడ్డలకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు, నీ సంఘానికి, నీ గ్రామానికి, నీ పట్టణానికి కూడా మేలును దాచిపెట్టే దేవుడుగా అన్నాడు. నీ హృదయం ఆ జీవ జలపు ఊట, ఆ శ్రేష్టమైన నీరు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బంగారం పెట్టో, వెండి పెట్టో, ఈరోజు నీళ్ళను కొట్టినారు పరిశుద్ధ జలం అని. ఎక్కడికి వెళ్ళినా ఆ జలము దొరకదండి. నీ హృదయం పగిలినప్పుడు మాత్రమే ఆ జలం వస్తుంది. నీ హృదయం బద్దలైనప్పుడు మాత్రమే ఆ జలం వస్తుంది. అలాంటి పని ఇక్కడ చేశాడు. మూడవదిగా చూసినప్పుడు ఎస్తేరు కూడా చూడండి, ఎస్తేరు గ్రంథం మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే తన పన్నెక్కత్తలతో అమేండి ఆ యొక్క పట్టణానికి ఆపద సంభవిస్తుంది. పట్టణానికి ఆపద సంభవిస్తుంటే ఆ పట్టణం ఆపద వస్తుందని చెప్పేసి అయ్యో కత్తులు బల్యాలు పట్టుకుని రెడీ కూడా చెప్పలా. ఆ ఎస్తేరు గారు రాణి చేసిన పని ఏం తెలుసా? అయ్యో నాతో పాటు అందరినీ సమకూర్చండి, సమాజ మందిరంలో సమకూర్చండి, నాతో పాటు 3 దినాలు ఉపవాసం ఉండండి, కన్నీరు కాచండి, అంగలాచ మనకు ఆపద వస్తుంది, మనకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అందరూ కలిసి కన్నీరు బద్దలయ్యేటట్టు కన్నీరు కాచారు, ఏడ్చారు, రోదన చేశారు, ఉపవాసం ఉన్నారు. కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ఆపదను దేవుడు తొలగించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తొలగించడం మాత్రమే కాదండి, ఏమండి ఎవరైతే ఈ కార్యం తలపెట్టాడో ఎవరైతే అలాంటి వారికి శిక్ష కూడా పడేటట్టు దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎప్పుడైతే మనం కన్నీరు కరుస్తామో, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాము. దేవునికి అయిష్టమైన బిడ్డలుగా కాకుండా అభిషేకం కలిగిన వారంగా, ఆశీర్వాదం కలిగిన వారంగా, మహిమ కలిగిన వారంగా ఉంటాము. ఆ రోజు నిన్ను దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నీ బిడ్డలను దీవించబోతున్నాడు. చూడండి మరి అదే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఒక వ్యక్తి ఏమండి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గుర్చి చాలా మంది పిల్లలు తన గుండెను గుర్చి రాజు తను గణపరచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను ఎలాగో పెద్దగా చేసెను దానిని గూర్చి వారితో మాట్లాడాను. ఆమేన్. వారిని గూర్చి వారితో మాట్లాడాను. ఏమండి ఇక్కడ మొర్దుకై గురించి అయితే ఈ మొర్దుకై గురించి ఆ ద్వారములో ప్రవేశిస్తూ ఉన్నా ఎవరండి అతను చంపాలని, అతని హతమార్చాలని దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి తలపెట్టాడు కార్యం. కానీ అదే సమయంలో రాజునకు గుర్తొచ్చి అయ్యో
నన్ను కాపాడిన వ్యక్తికి ఘనత కావాలి, ఆశీర్వాదం కావాలి, అభిషేకం కావాలి, దీవెన కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రభుకి ఇష్టమైన వారముగా మనం దీవిస్తే, ప్రభుకి అయిష్టముగా కాదు, దేవుడికి ఇష్టమైన రీతిలో మనం ఉన్నప్పుడు అయిష్టమైన వారముగా, ఏమండి మనం దేవుడి అయిష్టమైన వారుగా ఎప్పుడైతే దేవుడికి ఇష్టలుగా ఉంటామో ఆ రోజు నుంచి దేవుడు నిన్ను కాపాడటం మొదలు పెడతాడు. ఆ రోజు నుంచి ఈ యొక్క కృపను విస్తరింపజేస్తాడు. హామానైతే మొర్దెకైని చంపాలనుకున్నాడు. 50 వాళ్ళ ఉరికాయ చేయించాడు. ఎందుకు చేయించాడు? వీడికి ఒక నమస్కారం చేయాలి, దండం పెట్టాలి. నేను వచ్చేటప్పుడు నాకు నమస్కారం చేయలేదే, నాకు దండం పెట్టలేదే, వంగి అని అర్థమార్చాలనుకున్నాడు. కానీ అదే దినాన రాజుగారు చేసిన పని ఏం తెలుసండి? నన్ను ఒక రోజు కాపాడిన వారిలో ఎవరున్నారో చూడండి అంటే, ఇదిగో ఫలానా వ్యక్తి మొర్దెకై, ఆయనే చూపించమన్నాడు. ఆయనకి ఐశ్వర్యం ఇవ్వాలి, ఘనత ఇవ్వాలి, అన్ని ఇవ్వాలంటే నేనే కదా ఘనతకు అర్హుణ్ణి, నేనే కదా ఐశ్వర్యానికి అర్హుణ్ణి అనుకున్నాడు హామాను. చివరికి ఏమండి, ఎప్పుడైతే ఆయనకు శిక్ష ఉందని తెలిసి వినయముగా, విధేయతగా, నమ్మకముగా మొర్దెకై ఉన్నాడో ఆ రోజు ఆ చదివిన వారు రాజు ఎప్పుడైతే దాని గురించి చదివి ఆ వ్యక్తిని తీసుకొని రండి అన్నాడు. మొర్దెకైని తీసుకొచ్చి గుర్రం మీద ఊరేగించి చక్కగా ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు వచ్చేటట్టు చేశాడు. విడుదలనే పూదండ వచ్చింది. ఎందుకంటే తన యొక్క విధేయతను బట్టి, తన నమ్మకాన్ని బట్టి, తన ఒబీడియన్స్ బట్టి, తన తగ్గింపును బట్టి విధేయత అనే ఒక పూదండను విడుదల ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రభువుకి ఇష్టమైన వారంగా, పరిశుద్ధమైన వారంగా, మహిమ కలిగిన వారంగా, ఆశీర్వాదం కలిగిన వారంగా, దీవెన కలిగిన వారంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తాను. ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం యెషయా గ్రంథము చూడండి. 5వదిగా మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. ఈ రాజు కూడా ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు కుమారుడునైన యెషయా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు కనుక బ్రతుకము కనుక నీవు నీ కుటుంబీకులకు మరణ శాసనం తెలియజేయమని యెహోవా చాలండి. ఎప్పుడైతే చాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఆయన అక్కడ కింద చూసినప్పుడు ఏమన్నాడు? శ్రేష్టమైన, అయ్యో యథార్థముతో సత్యంతో నేను ఎట్లా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీరు కారుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు, రోదన చేస్తున్నాడు. ఏడ్చి 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 ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆయన మొర్ర విన్నా దేవుడు మరలా ప్రవక్తను పంపించి, ఎదుగో నీ మొర్ర దేవుడు విన్నాడు, నీ మొర్ర దేవుడు విన్నాడు కనుక 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడైతే మరణమవుతున్నామని మొదటి మాట చెప్పాడు ప్రవక్త, దాని కన్నీటికి, పశ్చాత్తాపానికి భస్మముగా మారి, బూడిదగా మారి, తన హృదయం బద్దలైపోయి కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపినప్పుడు ఆయనకి ఆయుష్ అనే పూదన్నను దేవుడు అనుగ్రహించున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయుష్ అనే పూదండ ఈరోజు నీకు కావాలంటే, నీ బిడ్డలకు కావాలంటే, నీ కుమారులకు కావాలంటే కన్నీరు కార్చే అనుభవం నీకుందా? పశ్చాత్తాపడే అనుభవం నీకుందా? దేవుని సాన్నిధ్యంలో నువ్వు ఎలాంటి వారైనా సరే, ఏ స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కన్నీరు కాచే అనుభవం మనకు కావాలి, ప్రార్థించే అనుభవం కావాలి. నువ్వు ఏమీ లేదు, అయ్యో నాకు కన్నీరు కాచుకున్నానే, నాకు దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, హోదా ఉంది, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్పాట్లకి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా నేను సంపాదించుకోగలను, నేను కూడా ఆయుష్ని కొనగలను అని చెప్పేసి మనం అనుకున్నామా? డబ్బు ద్వారా, హోదా ద్వారా, పలుకుబడి ద్వారా ఆయుష్ అనే పూదండ నీ దగ్గరికి రాదు. కేవలం పశ్చాత్తాపంతో మాత్రమే, కన్నీటి ప్రార్థనతో మాత్రమే, ఉపవాసంతో మాత్రమే, బూడిదగా మార్చబడినప్పుడు మాత్రమే, నిన్ను నీవే తగ్గించుకున్నప్పుడు మాత్రమే నీ జీవితం విలువైన దేవునికి అనుగ్రహిస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, ఈ టెలివిజన్ ద్వారా విడుతున్న ప్రతి బిడ్డ ఈ యొక్క సాయంకాల సమయంలో నిన్ను నీవే బూడిదగా మార్చుకో. చివరిగా ఒక్కొక్క మాట చెబుతాను. ఒక ఆమె కూడా బిడ్డలు లేరని తన కుటుంబంలో వేదన పడుతూ ఉంది, బాధపడుతూ ఉంది, కన్నీరు కాస్తుంది. ఏమండి, తన ఇంట్లో ఉన్న సహోదరే
ఆమెను తోలనాడుతూ భయంకరంగా వేధిస్తూ ఉంది. కానీ ఆ వేదనలు తట్టుకోలేక నాకు పిల్లలు కావాలని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే డబ్బు పెట్టి కొందాం అనుకోలేదు, హోదా పెట్టి కొందాం అనుకున్నది. పరుగున మందిరంలోకి వెళ్ళిపోయింది. మొదటి సమయంలో గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి మందిరంలోకి వెళ్ళి కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంది. కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంది, అంగలాచి ప్రార్థన చేస్తుంది, రోదన చేసి ప్రార్థన చేస్తుంది. తన హృదయం బద్దలైపోయింది. పరిశుద్ధమైన జీవజలపు ఓటలు యేసయ్య పాదాలను తడవడం ప్రారంభం చేసిన తర్వాత అక్కడ ఉన్న దైవజనుడు ఆమె మొర్ర విన్న దేవుడు కూడా అమ్మ మరలా వచ్చే సంవత్సరానికి నీకు ఒక శ్రేష్టమైన కుమారుడు ఉంటాడని చెప్పిన వెంటనే ఆమె ఎప్పుడైతే తన హృదయాన్ని బదలు చేసుకుందో, బూడిదిగా మారిందో, పశ్చాత్తాపడిందో, కన్నీరు కాచిందో, ఆమెకు శ్రేష్టమైన కుమారుడు అనే పూదనను, సంతానం అనే పూదనను దేవుడు ఆమెకి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో ఆ పూదండ నీకు కావాలంటే, నీ బిడ్డలకు కావాలంటే నువ్వు భస్మముగా రావాలి. బూడిదకు ప్రతిగా ఈరోజు నీకు పూదండను సిద్ధపరుస్తున్నాడు. ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, ఆ రోజు దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్న వారికి, నినివే ప్రజలకు కాపుదలని పూదండని ఇచ్చాడు. యోనా గారికి ఆయుష్ అనే పూదండని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, లోతునకు కుటుంబానికి తన జీవిత కాలమంతా భద్రతనే పూదండని ఇచ్చాడు. ఎస్తేరుకు విడుదలనే పూదండ ఇచ్చాడు. మొర్దెకైకు చక్కని కృప అనే ఒక పూదండని ఇచ్చాడు. ఈరోజు యెషయాకు ఆయుష్ అనే పూదండని ఇచ్చాడు. అన్నాకు సంతానం అనే పూదండ ఇచ్చాడు. ఆ పూదండ నీకు కావాలా, నీ బిడ్డలకు కావాలా, నీ కుమారులకు కావాలా, నీ కుమార్తెలకు కావాలంటే ఈరోజే ఈ భస్మ బుధవారం రోజున నువ్వు బూడిదగా మార్చబడడానికి, బూడిదంటే నొసట బూడిద వేసుకొని సిలువ గుర్తు చేసుకుంటే కాదు, నీ హృదయము బద్దలైపోవాలి. పరిశుద్ధమైన జీవజలము నీ హృదయంలో కూడా రావాలి, నీ తలపుల్లో కూడా రావాలి, నీ ఉద్దేశాల్లో కూడా, నీ నడకకుండా ఆ జీవజలం వచ్చిన రోజు శ్రేష్టమైన పూదల నీకు భద్రతనే కాపుదలనే పూదండ, భద్రతనే పూదండ, రక్షణనే పూదండ, అభిషేకమైన పూదండను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అలాంటి దండ కొరకు ఈరోజే నువ్వు మోకరించు. ఈరోజే ఇప్పుడే నువ్వు మోకరిస్తే దేవుడు నీకు రక్షణ అనే పూదండ ఇవ్వబోతున్నాడు. కాపుదల అనే పూదండ, సంతానం అనే పూదండ, పాస్ అవ్వడానికి అనే పూదండ, ఉద్యోగం అనే పూదండ, ఏది కొత్తగా ఉందో ఆ పూదండను ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా, నాకు నీ పూదండ కావాలి, పూర్తిగా ప్రతిగా. అయ్యా, నీ అభిషేకం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి, నీ యొక్క ప్రవేశము నాకు కావాలయ్యా. నీ ఆనందం నాయన, ఈ లోకంలో ఎన్ని ఉన్నా వ్యర్థమే, నీవు లేకుండా మేము ఉండలేవయ్యా. నీవు లేకుండా మేము బ్రతకలేమయ్యా. నీవు లేకుండా నాయన, నీ కృప కొరకు నాయన మేము బ్రతకాలి అంటే, నీ కృప కొరకు మేము కనిపెట్టాలంటే, నీకు ఇష్టమైన బిడ్డగా మేము ఉండాలయ్యా అని ఒక్క నిమిషం మోకరించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. అయ్యా, అన్నాకి ఇచ్చిన పూదండ నాకు ఇవ్వయ్యా, ఇస్కియాకి ఇచ్చిన పూదండ నాకు ఇవ్వు, మొర్దెకైకి ఇచ్చిన పూదండ నాకు ఇవ్వయ్యా. యేసురాజా, అయ్యా, లోతు నాకు ఇచ్చిన పూదండ నాకు కావాలి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అబ్రహాముకి ఇచ్చిన పూదండ నాకు కావాలయ్యా. ఒక్క నిమిషం దేవుణ్ణి అడగండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి. యేసయ్యా, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా.
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. యేసయ్యా పలుమార్లు పోయి తొలగినానయ్యా, పరలోక దర్శనము నుండి అయ్యా ఒక్కసారి నన్ను క్షమించయ్యా. నా బిడ్డల్ని, నా కుమారులు, నా భర్తలు, నా భార్యను, నా గ్రామాన్ని, నా బంధువులను, నా స్నేహితులను, రక్త సంబంధులను క్షమించమని అడిగితే ఈ రోజే నువ్వు పూర్తిగా మార్చి, ఈ రోజే భస్మముగా మార్చి, ఈ రోజే నువ్వు తగ్గించుకుంటే, పశ్చాత్తాపడి కన్నీరు కారిస్తే రక్షణ అనే పూదండ రెడీగా సిద్ధపరిచాడు. ఒక్కసారి అనకండి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ఆయన. ఈ 2025 సంవత్సరం ఆయన ఈ భస్మ బుధవారం దిన అయ్యా ఈ మొదటి దినంలో ప్రభు ఈ శ్రేష్టమైన అభిషేకాన్ని కుమ్మరింప దయచేసిన ఆయన అయ్యా నీ ద్వారా ప్రభు బిడ్డలందరితో మీరు మాట్లాడిన స్తోత్రాలు చేస్తాం. ఈ దీన దైవజనుల ద్వారా బిడ్డలను దర్శించడానికి ఇచ్చిన గొప్ప దరిద్రం బట్టి స్తోత్రాలు చేస్తున్నాను ఆయన. వ్యక్తపడిన ప్రతి మాటను బిడ్డల హృదయాలు ఫలింపచేయండి, నీరు కట్టండి. భస్మ బుధవారం అంటే ఏదో ముందుగా తెలియపరిచేతండి అయ్యా, దానిలో ఈ భస్మముగా మారడానికి కావాల్సిన అర్హతలు నాయన బిడ్డలకు అనుగ్రహించండి నాయన. తగ్గించుకొని ప్రభు అయ్యా ప్రార్థించే అభిషేకం అనుభవం ప్రతి అయ్యా ఉపవాసం ఏ విధంగా చేయాలో, ఉపవాసం ఏ విధంగా చేసి ముందుకు సాగాలో మాకు తెలియపరిచారు నాయన. అలాంటి ఉపవాసం కలిగిన బిడ్డగా నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నా బిడ్డలు ఉండాలి నాయన. అయ్యా బ్రద్దలయ్యి నాయన, హృదయం బద్దలయ్యి అయ్యా బండ సందులోంచి నీరు ఉబికిన రీతిగా నాయన అయ్యా కఠినమైన హృదయం, రాతి హృదయం, మొండు మారిపోయిన హృదయం బద్దలైపోయి దాని పరిశుద్ధమైన జలము నీ పాదాలు తడిపిన రీతిగా ఆ రోజు నాయన మగ్దలేని మరి ఏ విధంగా తడిపి పాపాలను పోగొట్టుకుందో అయ్యా ఈ రోజు నాయన మేము కూడా అలాంటి కన్నీరు కాచి నాయన మా పాపాలను పోగొట్టుకోవడానికి అయ్యా మీ దీవెన పొందుకోవడానికి అయ్యా మీ సహాయం పొందుకోవడానికి అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించండి. కృపలతో మమ్మల్ని నింపండి నాయన, బలపరచండి నాయన. అయ్యా నీ యొక్క సన్నిధి కాంతి ద్వారా మేమందరం కూడా ముందుకు సాగే భాగ్యం అందరూ దయచేయండి. అయ్యా నీ కరుణ హస్తం చేత నింపండి. అయ్యా ఈ టెలివిజన్ ద్వారా వినుచున్న ప్రతి కుటుంబంలో పేరు నీరు అయ్యా టెలివిజన్ ముందు ఎంతమంది అయితే కూర్చున్నారు అట్టి బిడ్డలకు నీ అభిషేకం, నీ ఆశీర్వాదం, నీ కృప, నీ కాపుదల అయ్యా నీ యొక్క దీవెన బిడ్డకు దయచేయండి. ఇంకా ఎవరైతే బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, కృష్ణస్థితులు ఉన్నారు, లేవనైతే యేసయ్య నామములో నీ రక్తములో ఉన్న స్వస్థతలు శీఘ్రముగా బిడ్డలకు అందరికీ అనుగ్రహించబడిను గాక. నీ కృపలతో నింపండి, నీ మహిమతో నింపండి నాయన. సాయంకాలం దేవుడు ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం దయచేసి, నీ కనికరం నీ కాపుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం దయచేసి, నీ కరుణ రాష్ట్రం బిడ్డలకు అందరికీ మెండుగా నిండుగా అనుగ్రహించి సహాయం దయచేసి దినపు దేవుతో నింపి ఇది మొదలకు నిరంతరం కూడా డెడికేషన్ చేసుకొని ప్రభా భస్మముగా మారి బూడిదగా మారి తగ్గించుకొని పశ్చాత్తాపడి కన్నీరు కాచే అనుభవం ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం దయచేసి కృపయోగ్యత మహిమ ప్రభావాలతో నింపి బలపరిచి స్థిరపరిచి ఆదరించి వదిలేసుకుని తీసుకుని మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాము. పరమ తండ్రి అయిన దేవుని దేవునయు కుమారుని క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు చేర్చిన బిడ్డలందరికీ టెలివిజన్ మీద కూర్చున్న ప్రతి బిడ్డకును సదాకాలంతో నడిపించబడి ఆశీర్వించబడిన గాక. ఆమె మీ ప్రార్థన అవసరాల కొరకు మరి ఎందరి కొరకు ప్రార్థించి మీ దైవజనుడు పాస్టర్ విశ్వంపూర్ణరావు, ఐపీసీ చర్చి, ఆత్మకూరు, ఇందిరానగర్ అందరికీ వందనాలు. మా ఫోన్ నెంబర్ 9291632894. అందరికీ వందనాలు ప్రేమతో. థ్యాంక్ యూ. అలా ఇది మొదలుకొని మరి మీ అందరికీ ఈ రోజు నుంచి 40 దినాలు మరి 40 డేస్ శ్రేష్టమైన ఆశీర్వాద ఉపదేశములు ఉన్నాయి కాబట్టి మరి మీరు సిద్ధపాటు కలిగి మరి దీని కొరకు ఇంకా ఆయత్తపరచబడిన వారు ఎవరైనా దైవజనులు ఉంటే ఇంకా చెప్పడానికి సిద్ధంగా ఉంటే వారందరికీ మరి షారోన్ టీవీ ఆత్మకూరు వారు ఫౌండర్ గారు ఈ యొక్క 40 దినాలు కూడా మరి చక్కగా ఫ్రీగా మీ అందరం ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు, ప్రార్థించేవారు, ప్రసంగాలు చెప్పేవారు, పాటలు పాడేవారు ప్రేమతో వారి అందరూ ఆహ్వానిస్తున్నాం. షారోన్ టీవీ వారు కనుక మీరు అందరూ దానిలో పార్టిసిపేట్ చేసి పాల్పంపులు పొందాల ప్రేమతో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.